మీరు చేసిన రాబరీ కానీ చిన్నప్పుడు నేను మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. చెప్పండి ఏదైనా చిన్నప్పుడు మీరు చేసిన చిన్న ఎవరైనా దొంగతనాలు కానీ చిలిపి దొంగతనాలు కానీ. దట్ మైక్ ఈజ్ నాట్ వర్కింగ్. తిరణాల్లో గురుగులు ఉంటాయి కదా, ఏంటి బొమ్మలు ఉంటాయి కదా తిరణాల్లో బొమ్మలు. యా కరెక్టే. తిరునాళ్ళకి జాతరలకు వెళ్ళినప్పుడు గుంపులో గోవిందా, అంతేనా? గుంపులో గోవిందా, ఎవడు చూడట్లేదు, కొట్టేస్తే పోయింది. రాబరీ చేసి చెప్పమంటారా? ఏంటి రాబరీ, మనీ రాబరీ చేసి చెప్పమంటారా? మనీ రాబరీగా పర్లేదు చెప్పు, ఎన్ని స్టోరీలు ఉంటాయని చెప్పు, వింటాం. అమ్మమ్మకి ఫోన్లో సౌండ్ రావట్లేదని చెప్పి సైలెంట్లో పెట్టి 500 దొబ్బేశా. దిస్ ఇస్ అల్టిమేట్. అమ్మమ్మకి పాపం ఫోన్లో సౌండ్ రావట్లేదని అడిగిందంట. మనోడు ఏం చేశాడు, మనోడు తెలివితేటలు వాడి దీన్ని కొంచెం రిపేర్ చేయాలి, ఓ 500 ఖర్చు అవుతుంది అన్నాడంట. అంతేనా? బట్ చాలా పద్ధతిగా దొబ్బేశావు అబ్బాయి, వెరీ నైస్. సో నెక్స్ట్ ఇంకెవరు? నా క్రష్ పెన్సిల్ దొబ్బేశా. క్రష్ దగ్గర నుంచి పెన్సిల్ దొబ్బేసినప్పుడు ఈ అబ్బాయిని ఒకనే మనం చూస్తుంటాం అనుకుంటా, అవునా? ఏంటండి అమ్మాయిల హార్ట్లు కొల్లగొట్టాలి కానీ పెన్సిల్ దొబ్బేసా, రబ్బర్ దొబ్బేసా, వాట్ ఈస్ దిస్? విజయవాడ వాళ్ళు మీ రాబిన్ హుడ్ టీం హృదయాలు దొబ్బేశారు. నీకు అసలు ఏమి ఇచ్చేసినా పర్లేదు అనమాట. నువ్వు ఇప్పుడు మా హృదయాన్ని దోచేసావు. వి వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ మ్యాన్. చూసారా ఎంత క్యూట్గా చేశాడో, మమ్మల్ని అందరినీ బ్లష్ అయ్యేలా చేశాడు. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇది చెప్పండి, వేరెవర్ యు గో అన్నట్టుగా ఎవరినైనా ఫాలో అయ్యారా? హలో, మనకు అప్పిచ్చి ఇవ్వకపోతే ఇచ్చేంత వరకు వేరెవర్ యు గో ఐ ఫాలో. అప్పిచ్చి మనకు అప్పిచ్చి అప్పిస్తానని చెప్పి ఇవ్వకపోతే వేరెవర్ యు గో ఐ ఫాలో. వేరెవర్ యు గో, అప్పిచ్చినోడు వాడికి తీర్చకపోతే వాడు వేరెవర్ యు గో ఐ ఫాలో అన్నట్లు వాడు మన వెనకాల పడాల్సిందే. రైట్, వెరీ నైస్ ఆన్సర్. నిజంగానే పాపం, అందుకే అప్పులు అన్నీ చూసేటప్పుడు ఆస్తులు రాయించుకొని ఇవ్వాలి. యా చెప్పండి, ఏది చెప్తారు నాకు? వేరెవర్ యు గో అనే మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? మా ఆయన ఒక్కడే టికెట్ బుక్ చేసుకుని ట్రిప్కి నాకు చేయకపోతే అప్పుడు వేరెవర్ యు గో ఐ ఫాలో అంట. మొత్తం స్క్రీన్ షాట్లు, గ్యాలరీలు ఏమేం చేశారు, బుకింగ్లు మొత్తం పట్టేసి మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ట్రిప్ ప్లాన్ చేయడండి మీరు లేకుండా. యా వెరీ నైస్. వన్ మోర్ టైం అనే మూమెంట్ ఎప్పుడు మీకు? సినిమా చూసాక మళ్ళీ వన్ మోర్ టైం అని అనిపించేలా ఉంటుంది. డెఫినెట్లీ ఉండబోతుంది సినిమా. ఎక్కడ మన ఫ్రెండ్ మనకు తెలియకుండా లవర్ మనకు తెలియకుండా లవర్ మెయింటైన్ చేస్తుంటే అక్కడ ఫాలో అవుతాం. వా, నిజంగానే అలా స్టోరీస్ ఉన్నాయా మీకు? ఏదో బెంచింగ్లు, సిచ్యుయేషన్షిప్లు. జెన్సీ కిడ్స్ ఎంతమంది? అందరూ జెన్సీ కిడ్స్ రైట్? చెప్పండి నెక్స్ట్. పైన ఉన్న వాళ్ళు కూడా కింద జాయిన్ అవ్వచ్చు కదా, మరి కొద్దిసేపట్లో వాళ్ళు టీం రాబోతున్నారు. యా ఏంటి ఒక కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను. అది బానే ఉంది. వన్ మోర్ టైం అంటే సలార్ చూసాక వన్ మోర్ టైం అనిపిస్తుంది. సలార్ చూసిన తర్వాత వన్ మోర్ టైం అనిపించిందా? ఎన్నిసార్లు చూసినా వన్ మోర్ టైం. వన్ మోర్ టైం ప్రభాస్ గారికి, అందరు అమ్మాయిలకి ఆల్వేస్ అండి, నాట్ వన్ మోర్ టైం, ఇట్స్ ఆల్వేస్ ప్రభాస్ గారు. ఎక్కడన్నా అందరికి సినిమా చూసినప్పుడు వన్ మోర్ టైం అనిపిస్తుంది, కానీ నాకు మిమ్మల్ని చూసినప్పుడు వన్ మోర్ టైం అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు కాలేజ్ టీమ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇందాక మీరు ఎవరు డాన్స్ చేస్తామని చెప్పారు మీరు, మన ఎవరు? సో మీకు నచ్చిన సాంగ్ ఏంటో మాట్లాడాలనుకుంటున్నా.
ఇటు రండి, పై స్టేజ్ మీదకి వెళ్ళండి, పర్లేదు. యా, మైక్ ఎవరి దగ్గర ఉంది? వేజ్ మైక్. ఆ అబ్బాయి అన్నట్టు ఎవరైనా తీసుకెళ్ళిపోయారా ఏంటి? థ్యాంక్ యూ. మై పిక్చర్. థ్యాంక్ యూ, ఇట్స్ నైస్. షేర్ ఇట్ టు జ్యోతి రమణ. థ్యాంక్ యూ సో మచ్. యా, ఏమేమి వీడియోలు తీసారో అవన్నీ జ్యోతి రమణ అని షేర్ కొట్టేయండి. నేను ఐల్ షేర్ ఎవ్రీథింగ్. ఓకే, సో అలాగే ఇప్పుడు మన టీం రెడీగా ఉన్నారు పర్ఫామ్ చేయడానికి సాంగ్కి. సో దానికంటే ముందుగా మైక్ ఎవరి దగ్గర ఉంది? కాదు, ఏది దొబ్బేశారంటే మైక్ని దొబ్బేసి వెళ్ళిపోయారు అనుకోండి, అదొకటి చాలా కష్టం. సో చెప్పండి మాకు, నితిన్ గారి మీకేం లేవు అసలు చిన్నప్పుడు దొంగతనం కానీ ఇంట్లో వెనకాల మీ మదర్ ఉన్నారా? మీ మదరేనా వెనకాల మదర్ని పెట్టుకొని ఏదైనా దొబ్బేశారా చెప్పండి అంటే ఎవరైనా చెప్తారా? మనం అమ్మాయిలం కానీ మనం ఫాలో చేయించుకుంటాం కదా. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మళ్ళీ చెప్పవా? నో, దే విల్ రియలైజ్ ఇట్. మనం అమ్మాయిలం కదా, ఫాలో అవ్వము, ఫాలో చేపిస్తాం. అది వేరెవర్ యూ గో అని మేము వెళ్ళం సార్, మొత్తం వేరెవర్ యూ గో ఐ ఫాలో అన్నట్టు మిమ్మల్ని చేపిస్తాం అనమాట. అది హీరో గారు మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు, ఇక్కడే ఉన్నారు. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్ టు మీట్ హిమ్? ఒకసారి ఈ రెస్పాన్స్ సరిపోదు అనమాట నాకు. ఒకవేళ అసలు ఏ రేంజ్ రెస్పాన్స్ ఉండాలి, మా వాళ్ళకి ఎంత జోష్ ఉండాలి. మరోసారి విజయవాడకి రావాలి కదా మేము సక్సెస్ మీట్కి. యా, సో ఇంకా ఎవరైనా చెప్తారా? వేరెవర్ యూ గో అని ఒక అమ్మాయిని ఫాలో అయ్యారా, లేకపోతే ఏం సిచ్యుయేషన్ ఉంది? యూ వాంట్ టు టెల్. వేరెవర్ యూ గో అనే మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? మన క్రష్ ఒకసారి ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు వేరే ఎవరికో ఒక్కసారి ఐ కాంటాక్ట్ ఇస్తే ఇంకా అసలు మనం తగ్గుతామా? క్రష్ ఐ కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత తగ్గుతామా? అది యా. సో ఇంకా వన్ మోర్ టైం అనే మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? ఏంటి? చెప్పు బ్రో. స్కూల్లో మేడం నచ్చినప్పుడు అంట వాళ్ళు క్యాబిన్ దాకా వెళ్తారంట. వాళ్ళు వెళ్తారంట అని పక్కన చెప్పడం ఎందుకు బ్రో? మేము ఎంతమంది లెక్చర్లు వెనకాల ఫాలో అయ్యాము. యూ వాంటెడ్ టు టెల్. యా, ఏంటి వన్ మోర్ టైం అనే మూమెంటా? ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ కనిపించినప్పుడు వన్ మోర్ టైం అంటాం. కొంచెం సరిగా చూపించండి రా అయ్యా, కనిపించట్లేదు ఇక్కడ. శ్రేయస్ మీడియా మా కాలేజ్లో కూడా జరగాలని ఈవెంట్. శ్రేయస్ మీడియా ఈవెంట్ మీ కాలేజ్లో కూడా జరగాలి. మీరు పిలవాలే కానీ మమ్మల్ని ఇన్వైట్ చేయాలి కానీ రాబిన్ హుడ్ టీం కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది. వి ఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా ఇంప్రెసివ్గా చెప్పారు. నాకు ఒకటి వాళ్ళ బామ్మగారిది చెప్పిన సీన్ ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి కూడా మర్చిపోయాను. యా, సో నితిన్ గారు జాయిన్ అవుతారు. తను ఇప్పుడు ఎవరెవరైతే ఆన్సర్స్ చేశారో వాళ్ళందరికీ టీ షర్ట్స్ అండ్ క్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిలకి ప్రపోజ్ చేశారా? ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైనా చెయ్యరా? వాళ్ళు అసలు చెయ్యరా? ఏంది బ్రో, కాలం మారిపోయింది, జంజీ కిడ్స్ అంటున్నారు. అంత అదృష్టం లేదా? ఏంటి నేను చేద్దాం అనుకుంటున్నా. నాకు నిజంగా ఒక మంచి అబ్బాయి కనబడి లేదా మీరంతా నా ఏజ్. ఎస్, నితిన్ గారు ఈజ్ హియర్.
వచ్చేసారు మిమ్మల్ని కలవడానికి, మీతో మాట్లాడటానికి. హార్టీ వెల్కమ్ అండి నితిన్ గారు, వెంకీ గారు, హార్టీ వెల్కమ్. వాళ్ళందరూ చాలాసేపటిగా వెయిట్ చేస్తున్నారు. మీకు కూడా వాళ్ళ తరపు నుంచి కూడా సర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ షో చూస్తున్నారు కదా 28న. ఎస్ సో మన టీం ఇక్కడ ఉన్నారు కాబట్టి నితిన్ గారు, వెంకీ గారితో కూడా కలిపి ఒకసారి టీజర్ని చూద్దామా? వాళ్ళందరితో కలిసి చూస్తే ఇంకా బాగుంటుంది కదా. ఎస్, లెట్స్ ప్లే ద టీజర్. సర్ప్రైజ్. సో మా వాళ్ళు మిగతా 2 పాటలు వచ్చినప్పుడు ఒక ఎనర్జీ ఉంటే, ఇక్కడ కేతికా శర్మ కనబడగానే అదిదా సర్ప్రైజ్ అంటే ఏంటి రెస్పాన్స్? అదిరిపోయింది. మా వాళ్ళంతా మొత్తం అదిదా సర్ప్రైజ్లోనే ఉన్నారండి, దాంట్లోనే తూగుతున్నారు, ఊగుతున్నారు. అండ్ మీరు నిన్న విన్నారా మల్లెపూల కాన్సెప్ట్? చూడలేదు కదా, ఒకసారి వెళ్ళి చూడండి అసలు మల్లెపూల కాన్సెప్ట్ ఏంటి, దాని వెనకాల ఏం జరిగింది అనేది కూడా. సో ఇప్పటికే ఆ సాంగ్ సోషల్ మీడియా అంతా కూడా ఒక ఊపుతోంది, రీల్స్ అంతా కూడా చేస్తున్నారు. అండ్ SRM కాలేజ్ వాళ్ళు మీకోసం ఒక డాన్స్ పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇప్పటికప్పుడు నేర్చుకున్నారు, మీ ముందు మన సాంగ్స్కి పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు మన ముందుకి. పుట్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ SRM కాలేజ్ స్టూడెంట్స్ ఆన్ టు ద స్టేజ్.
Thank you SRM University for entertaining us tonight. Thank you so much. And రవి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అప్రిషియేటింగ్ దమ్. యా, సో మీరందరూ ఒక పిక్చర్ తీసుకోండి నితిన్ గారితో కలిసి. Robin Hood team impressed with your dance, SRM University. Thank you. నా కెమెరామెన్ Yes. యా, నితిన్ గారు, వెంకీ గారు, అంటే మీరు వచ్చే ముందు మణికంఠ అనే ఒక అబ్బాయి చాలా సూపర్ డూపర్ డాన్స్ చేశాడు, ఎంటర్టైన్ చేశాడు ర్యాండమ్గా వచ్చి. సో ఒకసారి మణికంఠ మీ ముందు పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాడు. మణికంఠ ఇంతకుముందు ఏ రేంజ్లో పెర్ఫామ్ చేశాడు చూసారు కదా. ఎస్, మణికంఠ ఒకసారి మా టీం కోసం వాళ్ళ ముందు జస్ట్ ఒక 1 minute డాన్స్ పర్ఫార్మెన్స్. అది ద సర్ప్రైజ్. ఎస్, వాళ్ళందరూ వెయిటింగ్ మీ మాటలు వినడానికి. హాయ్ విజయవాడ, బాగున్నారా? విజయవాడ అంటే పైన అమ్మవారు, ఇంకా సినిమాని ప్రేమించేవారు. మీరు ప్రేమించినంత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అసలు ఎవరు ఉండరు. నిన్న మొన్న రేపు రాజమండ్రి వెళ్ళాము, భీమవరం వెళ్ళాము, అక్కడ వాళ్ళకు ఊపుతారు. కానీ మీ ప్రేమతో మాత్రం టాప్ లేచిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ అండ్ సినిమా అంటే మీరు ఇండియాస్ నంబర్ 1 ప్రొడక్షన్ కంపెనీ మైత్రి రవి గారు నటించారు. వీళ్ళు కూడా విజయవాడ వాసులే. సో మీకు చాలా చాలా గర్వకారణం. మీకు వెరీ ప్రౌడ్ ఆఫ్ రవి గారు. ఇండియాస్ నంబర్ 1 కంపెనీ చాలా ఆనందంగా ఉంది. సినిమా మార్చ్ 20th వస్తుంది. సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. మా ఇద్దరు సినిమా భీష్మ మీకు ఎంత బాగా నచ్చిందో, మీకు అందరికీ సినిమా భీష్మ నచ్చిందా కదా. భీష్మకి సినిమా డబుల్ ఉంటుంది, డబుల్ ఎంటర్టైన్మెంట్. సో యూ ఆల్ విల్ లవ్ ద మూవీ. సినిమా రిలీజ్ March 28. ఎప్పుడు March 28 మీ కాలేజ్ ఉన్నా, మీకు ఆఫీస్లో ఉన్నా డుమ్మా కొట్టి ఫన్ కొట్టి ఈ సినిమా చూడండి. యూ వోంట్ రిగ్రెట్ అట్ ఆల్. అండ్ మీ అందరి కోసము మీ ఇందాక ఇచ్చిన డ్యాన్స్ మణికంఠ. చాలా వేస్తారు. సాంగ్ ఏమన్నా అది సర్ప్రైజ్.
చూడండి. హాయ్ విజయవాడ. ఇక్కడ సండే అవుటింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను. మీలాగా అవుటింగ్కి వచ్చి సినిమాలు చూసి సినిమాలంటే ఇంట్రెస్ట్ పెరిగి నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. సో నాకు ఐఎమ్ వెరీ షూర్ ఇక్కడ నుంచి చాలామంది యాక్టర్లు ఉండుంటారు, డైరెక్టర్లు ఉండుంటారు ఫ్యూచర్లో. అలాగే మా రవి గారిలా ప్రొడ్యూసర్స్ కూడా ఉండుంటారు. సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్ గురించి. విజయవాడలో చాలామంది సినిమాలను ప్రేమిస్తారు. నేను చూసేవాడిని, థియేటర్కి వెళ్తే అసలు టికెట్లే దొరికే కాదు. ఏది 50th డే కూడా టికెట్లు దొరికే కాదు అప్పట్లో. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చిందండి. 100% బ్లాక్ బస్టర్ కొడతాము. అండ్ నాకు నితిన్ అన్నకి నేను ఫ్యాన్. నేను నితిన్ అన్నకి ఫ్యాను. మీలో నితిన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో మీలో ఒకటిగా నేను దిల్ సినిమా చూసి ఫ్యాన్ అయ్యాను. మీలో ఒకటిగా వచ్చి నేను భీష్మ సినిమా తీశాను. అండ్ నేను భీష్మ తర్వాత నెక్స్ట్ సినిమా తీస్తున్నానంటే డెఫినెట్గా ఈయన ఫ్యాన్గా దానికంటే రెట్టింపు ఉండే సినిమా తీశాను. అండ్ కాన్ఫిడెంట్గా వస్తున్నాము. సమ్మర్ ఫస్ట్ సినిమా March 28 వస్తున్నాం. రాబిన్ హుడ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం. అండ్ నాకు ఇంతగా మా ఇద్దరికి సపోర్ట్ చేసిన రవి గారికి, నవీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సక్సెస్ మీట్లో మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంకీ గారు. అనేదారి బ్లాక్ బస్టర్ లోడింగ్. అండ్ విజయవాడలో సినిమాలతో పాటు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మావాడు ఇక్కడ సినిమాలు చూస్తూ డైరెక్టర్ అయ్యాడు. ఇక్కడ ఫుడ్ బాగా తిని బాగా అయ్యాడు. సో సినిమాలు అండ్ ఫుడ్ ఆర్ వెరీ ఫేమస్ ఫర్ విజయవాడ. నితిన్ గారు మీకోసం ఒక మీ ఫ్యాన్ స్కెచ్ డ్రా చేసి తీసుకొచ్చారు. మీ పేరు? మీ పేరేంటి? ఠాగూర్ నాయుడు. ఠాగూర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ స్కెచ్ని తీసుకొచ్చినందుకు, ప్రజెంట్ చేస్తున్నందుకు. అండ్ శ్రీలీల గారి స్కెచ్ శ్రీలీల గారు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. శ్రీలీల గారు కూడా డ్రాయింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ రాబిన్ హుడ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మన ప్రొడ్యూసర్ మీ అందరికి మించి ఎంటర్టైన్మెంట్ ఆయన దగ్గర నుంచి ఉంటుంది. ఆయన మాటలు విందామా రవి గారిది? అందరికీ నమస్కారం అండి. హాయ్ విజయవాడ. ఇదే కొత్తగా ఉంది. మేమంతా పుట్టి పెరిగి ఇక్కడ హాయ్ అని మన వాళ్ళతో మనం చెప్పించుకోవటం. సరే, ఇక రాబిన్ హుడ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరందరూ కష్టపడి ఎగ్జామ్స్ రాసి కరెక్ట్గా స్ట్రెస్ అవుట్ చేసుకోవటానికి దిస్ వుడ్ బీ ద బెస్ట్ ఫిలిం. ఐ కెన్ రియలీ ప్రామిస్ యూ. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు దాకా మేము మైత్రి మూవీస్లో చాలా సినిమాలు చేసి మీరందరూ ఎంతో బాగా ఆదరిస్తే డెఫినెట్గా మైత్రి మూవీస్ కూడా ఒక స్టేచర్ సంస్థలాగా నిలబడింది. ఇప్పుడు మీ అందరు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సినిమా మీకు నచ్చే మేము ఇప్పుడు దాకా చేసిన దాంట్లో మీకు నచ్చే ప్రభాస్ గారితో చేస్తున్నాం, మీకు నచ్చే కళ్యాణ్ బాబు గారితో చేస్తున్నాం, మీకు నచ్చే ఎన్టీఆర్తో చేస్తున్నాం, మీకు నచ్చే మహేష్ బాబు గారితో చేసాం, మీకు నచ్చే రామ్ చరణ్ గారితో చేసాం, మీకు నచ్చే మా బన్నీ గారితో చేసాం పుష్ప. ఇన్ని బ్రహ్మాండమైన సినిమాలు చేసి ఆ రెస్పెక్టివ్ ఫ్యాన్స్ మీ అందరు హీరోతో సినిమా చేసి మీరు ఎంత బాగుండాలని కోరుకున్నారో మేము అంతే కష్టపడి అది అన్ని బ్లాక్ బస్టర్ అయ్యే అంత కష్టపడ్డాం. ఇప్పుడు మేము ఫ్రెష్గా ఈ సీజన్లో నితిన్ గారితో ఎక్స్ట్రాడినరీ సినిమా చాలా బాగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తున్నాం. March 28న మీరందరూ అన్ని ఫ్యాన్స్ వాళ్ళు సినిమాకి వెళ్ళి బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ ఇస్తారని, మా విజయవాడ జనాలు ఎప్పుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేయరని మనస్ఫూర్తిగా నమ్ముతూ
ఆ రోజు ఎన్ని సినిమాలు ఉన్నా ఈ సినిమాకే మీ ప్రయాణం జరగాలి, అలాగే రెస్ట్ ఆఫ్ ద సినిమాలు నెక్స్ట్ ఆర్డర్లో అవి కూడా చూడాలి, వాటిని కూడా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. వేరెవర్ యూ గో అన్నట్టు మీరు సినిమాలు తీస్తూ ఉండండి, మేము ఫాలో అవుతూ ఉంటాం. సో థ్యాంక్ యూ. అండ్ విజయవాడ వాళ్ళందరికీ అలాగే ఇంకా పెద్ద స్టార్లు అయిన చిరంజీవి గారు, ఆయనతో బ్రహ్మాండమైన వాల్తేరు వేరే సూపర్ హిట్ చేసాం, బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి చేసాం. వీళ్ళందరూ ఫ్యాన్స్ కూడా అందరూ కలెక్టివ్గా మా సినిమాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో డెఫినెట్లీ 28న అందరం థియేటర్స్లో కలుద్దాం. దానికంటే ముందుగా విజయవాడకి ఇక్కడ లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సినిమా పోస్టర్కి సంబంధించి అలాగే రిలీజ్ డేట్ గురించి ఒక పోస్టర్ డ్రాప్ డౌన్ ఉంది. మనమందరం కౌంట్ డౌన్ చెప్దాం నితిన్ గారితో పాటుగా. 3, 2, 1 అని అందరూ ఒకసారి అటు చూస్తే కనుక అటు టర్న్ అవ్వండి. కౌంట్ డౌన్ నితిన్ గారు. 3, 2, 1. 3, 2, 1. ఎస్, 28న సినిమా రిలీజ్ అవుతోంది. అండ్ నితిన్ గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారు సార్. డూ యూ వాంట్ టు కంటిన్యూ సంథింగ్ సార్? సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ మా రవి గారికి ఒక క్వశ్చన్. రవి గారు మీకు ఒక క్వశ్చన్ అంటండి. యా, మేమేం అడగడం కంటే సార్, ప్రతి వాళ్ళ లైఫ్లో అదిదా సర్ప్రైజ్ మూమెంట్ ఉంటుంది. మీ లైఫ్లో ఉన్న అదిదా సర్ప్రైజ్ మూమెంట్ ఏంటి సార్? మా అనుకోని సర్ప్రైజా? ప్రతి లైఫ్లోనూ అదిదా సర్ప్రైజ్ మూమెంట్ ఉంటుంది, మనమే సర్ప్రైజ్ అయ్యేది. మా లైఫ్లో అనుకోని సర్ప్రైజ్ అని డెఫినెట్గా చిన్నప్పటి నుంచి పిచ్చి ఇష్టమైన సినిమాలు, అయ్యే సినిమాలు ప్రొడ్యూస్ చేస్తామని ఏ రోజు అనుకోలే, అదే పెద్ద సర్ప్రైజ్. సూపర్ సార్. అట్లాగే అన్న నితిన్ గారు పర్లేదు చెప్పండి. అదిదా సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్ అదే నాకు నా ఫస్ట్ సినిమా జయం నాకు నా లైఫ్లో ఒక సర్ప్రైజ్ మూమెంట్. కాలేజ్లో ఉన్నవాడిని సడన్గా కాలేజ్ మానేసి హీరోగా వచ్చి ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం అనేది నాకు మై లైఫ్ టర్నింగ్ సర్ప్రైజింగ్ మూమెంట్. సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో బెస్ట్ అదిదా సర్ప్రైజ్ మూమెంట్ ఎవరైనా చెప్తే వాళ్ళకి మా టీము టీషర్ట్స్ రెడీగా పెట్టారు, రాబిన్ హుడ్ గుడీస్. సో ఎస్, సో ఇప్పుడు ఆ టీం ముందు మీరు చెప్పినట్లయితే అదిదా సర్ప్రైజ్ మూమెంట్ మీ లైఫ్లో ఏంటి అనేది మాతో షేర్ చేసుకుంటే నితిన్ గారి దగ్గర నుంచి. యా ప్లీజ్ కమ్ అప్, పైకి రండి. యా, మీ లైఫ్లో అదిదా సర్ప్రైజ్ మూమెంట్ ఏంటి? ఇవాళ నితిన్ గారిని చూడటమే నా లైఫ్లో అతిపెద్ద సర్ప్రైజ్. అండ్ ఇప్పుడు ఒక సెల్ఫీ ఇస్తే అది లైఫ్ టైం సర్ప్రైజ్. సో అదిదా సర్ప్రైజ్ మూమెంట్. ఇంకెవరైనా అదిదా సర్ప్రైజ్ మూమెంట్ మీ లైఫ్లో షేర్ చేసుకుంటారా? కమ్. యా, అక్కడి నుంచే చెప్పండి. అదిదా సర్ప్రైజ్ మూమెంట్ ఏంటి మీ లైఫ్లో? అనేది చిన్న స్టెప్ వేద్దాం అనుకుంటున్నాను. బట్ వాళ్ళు ఆల్రెడీ చాలాసేపు నేను చేశారు కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే మీ లైఫ్లో సర్ప్రైజ్ మూమెంట్ ఏంటి? అదిదా సర్ప్రైజ్ అని. దగ్గర నుంచి చూసాను ఫస్ట్ టైం అనని. దగ్గర నుంచి నితిన్ గారిని చూడడమే సర్ప్రైజ్. అండ్ మణికంఠకి మనం మణికంఠ, వేర్ ఆర్ యూ?
యా ప్లీజ్ కమ్. నీకు ఇవ్వకపోతే అసలు విజయవాడను ఒక ఊపు ఊపావు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు, మాతో మాట్లాడినందుకు, మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసినందుకు, ఇంత ఓపిక్గా ఉన్నందుకు థ్యాంక్ యూ విజయవాడ. 28న థియేటర్స్లో కలుద్దాం, ఓకేనా? ఎస్, థియేటర్స్కి వెళ్ళండి. 28న రాబిన్ హుడ్ సినిమా థియేటర్స్లోకి వస్తుంది. ఇట్స్ అ క్లీన్ ఎంటర్టైనర్, మీరందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో థియేటర్స్లో మీ పేరెంట్స్తోనూ, పిల్లలతోనూ, గర్ల్ ఫ్రెండ్స్తోనూ అందరితో వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.